హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాము. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని గట్టిగా చపాతీ పిండిలా కలిపేసుకుందామండి. పిండి అస్సలు పలచన కాకూడదు. చూసారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. పిండి చక్కగా నానుతుంది. ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 2 మీడియం సైజ్ బంగాళదుంపలు ఉడకపెట్టుకొని దీన్ని చక్కగా మనం మ్యాష్ చేసుకొని తీసుకున్నాము. తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిటికెలంతా చాట్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలండి. వాటిని మంచిగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకుందాము. అవి కూడా వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నూనెలో వేసి వేయించుకున్నామనమాట. నూనెతో పాటే కలిపేసుకున్నాము. చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితే. అలానే ఒక 3 ఎండుమిరపకాయలని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకున్నాము. దాన్ని కూడా నలిపి వేసేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఈ స్టఫింగ్‌లో వచ్చేసి టేస్ట్ అంతానండి, మనం క్రిస్పీగా అయ్యేటట్టుగా కాల్చి తీసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఆ తర్వాత కాల్చిన ఎండుమిరపకాయలు నలిపి వేసుకున్నాం కదా! ఈ రెండే అనమాట ఈ రెసిపీకి హైలైట్. టేస్ట్ చాలా బావుంటుంది ఈ రెండిటి వల్ల. ఇలా మొత్తం మంచిగా కలిపేసి తీసుకున్నామండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత చూద్దాం. మనకి పిండి చక్కగా నానిపోయి ఉంటుందనమాట. ఒకసారి దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందామండి మళ్ళీను. దీన్ని ఇప్పుడు మనం కొంచెం పొడిపిండి వేసుకొని, ఒక్కటే పెద్ద చపాతీలాగా చేసుకుందామండి. అయితే రౌండ్‌గా కాకుండా కొంచెం పొడవుగా ఉండేటట్టుగా చేసుకుందాము. చూడండి ఈ విధంగా రుద్దుకోవాలనమాట. చూసారు కదా! ఇలా లెంగ్తీగా చేసుకున్నాము. ఇప్పుడు దీనికి పైనొచ్చేసేసి మనం పొటాటో స్టఫింగ్ అప్లై చేసుకుందామండి. మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని అప్లై చేసుకుందాము. ఫోర్క్ పెట్టి అప్లై చేసుకున్నామనుకోండి, మనకి మొత్తం ఈవెన్‌గా మంచిగా స్ప్రెడ్ అవుతుందనమాట. అంతేనండి. మొత్తం ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాము. అంచులకి మాత్రం వదిలేసి మధ్యలో అంతా స్ప్రెడ్ చేసుకున్నామండి. దీన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకుందాము. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు ఈరోజొచ్చేసి మనం ఫింగర్స్ లాగా కట్ చేసుకోబోతున్నామనమాట. అందుకని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. దీన్ని కొంచెం రుద్దుకుందామండి అప్పడాల కర్ర పెట్టి. ఇప్పుడు ఈ అంచులని కట్ చేసేసుకుందాము. మిగతావన్నీ మనం ఒకే రకమైన సైజులో కట్ చేసుకుందామండి. ఒక 1 ఇంచ్ ఉండే విధంగా అన్నీ ఒకే రకంగా ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాము. చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట.
అంతేనండి. అన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకున్నాము చూడండి. లోపల స్టఫింగ్‌తో పాటు ఇలానే వేయించుకుందామండి ఇప్పుడు. అన్నిటిని తీసి ప్లేట్‌లో పెట్టుకుందాం. దీనిలో టైమంతా మనకి బంగాళాదుంప ఉడికే టైమేనండి. అది గనుక మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్నామనుకోండి, పిల్లలు స్కూలు నుంచి రాగానే వేడి వేడిగా ఇలా చేసేవండి. చాలా బాగా నచ్చుతాయన్నమాట. వాళ్ళకి ఇలానే తినేయొచ్చు. కావాలంటే టొమాటో కెచప్‌తో కూడా చాలా బావుంటుంది. కడాయి పెట్టుకున్నామండి. నూనొచ్చేసి మరీ ఎక్కువ కాకుండా మోడరేట్ వేడిగా ఉంటే సరిపోతుందండి. గోధుమ పిండి కాబట్టి స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. లేదనుకోండి మనకి ఫస్ట్ వేయగానే పిండి కలర్ మారిపోతుంది పైన గోధుమ పిండి కాబట్టి. లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి. క్రిస్పీగా అనేది రాదు. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. పైన క్రిస్పీగా లోపల బంగాళాదుంప స్టఫింగ్‌తో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా కమ్మగా ఉంటాయన్నమాట. అంతేనండి 2 పక్కలు చక్కగా వేగిపోయినాయన్నమాట. ఇంకా తీసేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. నోట్లో వెన్నలా కరిగిపోతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.